అలాగ భరతుని యొక్క వంశాన్ని ఉద్ధరించాడు కాబట్టి ఈయన్ని భరద్వాజుడు అన్నారు. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. భరద్వాజుడు ఆయనకి మళ్ళీ కొడుకులు కూతుళ్ళు కలిగారు. వీళ్ళంతా సంతానం ఉన్నవాళ్లే, వీళ్ళంతా సంతానం కలిగిన వాళ్ళే ఋషులందరూ కూడా. ఆయన కొడుకు మన్యువు, ఆ మన్యువుకి మానవుడు, ఆ వంశంలో పుట్టినవాడు రంతిదేవుడు అనే మహారాజు. రంతిదేవుడు సామాన్యుడు, ఆ భరద్వాజుడు వంశం కాబట్టి ఆయనకి అంత త్యాగం వచ్చింది. రంతిదేవుడు చేసిన త్యాగం ఎటువంటిది? కొన్ని వందల ఏళ్ళు రాజ్యపాలన చేసి చివరిలో వానప్రస్థాశ్రమానికి భార్యతో సహా వెళ్ళిపోయాడు. వానప్రస్థాశ్రమం అంటే వానలో దడవడం కాదు, వనానాం సమూహం వానం, అడవిలో ఉండడం. ఉన్నప్పుడు ఎలా ఉంటారు? అడవిలో ఉండడం అంటే అర్థం ఏమిటి? అడవిలో మళ్ళీ 5 స్టార్ బిల్డింగు 3 బెడ్రూమ్ కట్టకూడదు, అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. అలా కుదరదు, పాకలోనే ఉండాలి. ఎంత మహారాజు అయినా సరే పళ్ళే తినాలి, అవి కూడా రాలిన పళ్ళు తినాలి. రాలిన పళ్ళు తినాలి. చెట్టు పళ్ళు రాలగొడితే వీడి పళ్ళు రాలగొట్టేస్తారు. అంత ఆశ్రమాలు ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండే. పళ్ళు కొట్టకూడదు, రాయి పెట్టి కొట్టకూడదు, రాలితేనే తినాలి. అన్ని పళ్ళు రాలుతాయా? ఎక్కడ రాలితే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళు, దొరికితే తిను, లేతే మాన. ఇది వానప్రస్థాశ్రమం. రథగజ తురగ బల సమేతంగా, చతురంగ బల సమేతంగా 100 ఏళ్ళు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు దొరికితే పళ్ళు తిని, లేకపోతే తినడం మానేసి వానప్రస్థాశ్రమాన్ని పాటించిన జాతి నా జాతి, అటువంటి దేశం నా దేశం. ఏమి త్యాగం, ఏమి త్యాగం! నిన్న భోగం, ఈవేళ త్యాగం, రెండూ ఒకలాగే భావించారండి. నిన్న అందలం, ఈవేళ జోలే, రెండూ ఒకలాగే భావించారండి. అది నాటి రాజకీయం. ఈనాటి రాజకీయం మీరే చూస్తున్నారు, మేం చెప్పక్కర్లే, చెప్పడం కూడా పాపం. అలా ఉంది పరిస్థితి. భోగం భోగం భోగం, ఈవేళ త్యాగం 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 అవేళ. అటువంటి వాడు రంతిదేవుడు అడవులకెడితే అక్కడ తింటున్నాడు. ఓ రోజుని 3 రోజులైనా పళ్ళు దొరకలేదు. ఏదో మంచినీళ్ళు తాగి బతికారు. ఓ రోజు 4 పళ్ళు దొరికాయి. భరద్వాజునికి మునిమనవుడవుతాడు. ఆ వంశంలో పుట్టినవాడు యొక్క ఖ్యాతి అలా ఉంది. ఆలోచన ఎక్కడిది? భరద్వాజుని సంకల్పం, భరద్వాజుని తపస్సు, త్యాగేనేకే అమృతత్వ మానసు. ఆ వంశం కారణంగా, ఆ ప్రతిష్ట కారణంగా వంశాన్ని ఉద్ధరించడం, వంశగౌరవం నిలబెట్టడం అంటే అది. 4 పళ్ళు దొరికే. ఆ 4 పళ్ళు ఏదో భార్యాభర్త తిందామంటుంటే ఎవడో వచ్చాడు, ఆ 2 పళ్ళు ఇచ్చేశారు. ఇంకోటి వచ్చాడు, 2 పళ్ళు ఇచ్చేశారు. చివరికి నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుదామనుకుంటే ఇంకొకడు వచ్చాడు, బాబు నాకు దాహం అవుతుంది, ఆ నీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఓ నీళ్ళు బాగా, ఆ ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అన్నాడు. పాపం అన్నం పెట్టలేడు, ఈయన దగ్గర లేదు, పళ్ళు లేవు. పని వెళ్ళిపోమని అనలేదండి. ఆ దేశంలో కూడా చెంబు నీళ్లు తప్పితే ఏమీ లేనటువంటి సన్యాసి, మహారాజైన సన్యాసి అయిన మహారాజు అతిథి వస్తే అడుగుతూ ఉంటే అతను ఏ కులం వాడు, ఏమిటి ఈ పద్ధతి, ఆటవి కూడా వేటవి కూడా పెట్టచ్చా పెట్టకూడదు, పెట్టడానికి ఆకలికి పెట్టడం ఏమిటి, ఆకలి ఉన్నవాడికి పెట్టాల్సింది, దానికి ఇది వేరే నిమిత్తమే ఉంది. కానీ నా దగ్గర ఇవ్వడానికి పళ్ళు లేవు కదా, అన్నం లేదు కదా అని వెళ్ళిపోమని చెప్పచ్చు కదా, అనలేదండి. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా. పోతన గారు భాగవతంలో పద్యం ఇది, రంతిదేవుడు కథలో. ఆ రంతిదేవుడు భరద్వాజునికి మునిమనవుడు, ఆ వంశం ప్రభావం. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న. శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్న నమాంచి, వారికి సుఖంబులు గుర్చుట కంటే ఒండు మేలున్నదే. అన్నీ అయ్యా, ఆయనకి దొరికిన మంచినీళ్ళు కూడా ఆయనకి ఇచ్చేస్తానంటా, మరి నీ గతి ఏమిటయ్యా అంటే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా. ఈ 4 పళ్ళు ఇచ్చిన భగవంతుడు 2 చెంబులు నీళ్ళు ఇవ్వలేడా? నా ప్రాణం నిలబెట్టలేడా? లేకపోతే ఆయురన్నం ప్రయచ్ఛతి అన్నారు వేదంలో. అన్నం లేదు కాబట్టి నాకు ఆయుర్దాయం అయిపోయింది అనుకుంటాను. ఇంత తేలిగ్గా తీసుకున్నారు జీవితాన్ని, ఇంత తేలిగ్గా తీసుకున్నారు. భారతీయత అంటే ఆంగ్లంలో చెప్పాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఎన్ని భౌతిక సుఖాల కోసం ఎన్ని వస్తువులు సమకూర్చుకోగలవో అన్ని వస్తువులు సమకూర్చుకోగలగడం పాశ్చాత్య సంస్కృతి. ఎంత తక్కువలో, ఎన్ని తక్కువ వస్తువులతో, ఎంత తక్కువ డబ్బుతో, ఎంత తక్కువ వస్త్రాలతో ఎంత నిరాడంబరంగా బతకగలగో అంత నిరాడంబరంగా బతకడం భారతీయ సంస్కృతి. ఏది ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందో తెలిసిపోవడం లేదండి, వ్యాఖ్యానం చేయాలి వేరే. ఈ భౌతిక వస్తువులు కోరుకోవడం కోసం ఇంటి నిండా సోఫాలు, కుర్చీలు మేటేసేసుకుని, వస్తువులు పెంచేసేసుకుని, ఇంకా గదులు సరిపోక ఇల్లు కట్టేసుకుని, అక్కడ కూడా మనం సామాన్లు పెట్టేసుకుని, విలాసాలు పెట్టేసుకుని, బంధువుల ముందు ప్రదర్శనలు చేస్తే సమాజం అంతా ఇలాగే ఉంటే రాక్షసత్వం పెరగదండి? ఆస్తులు ఆక్రమించడానికి నాకు అక్కర్లేదండి, దీంతో బతుకుతానంటే మనకు ఎవరితో పోటీ లేదు, సుఖంగా ఉంటాం.
పోరి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా? పని మనుషులు కూడా లేని వేళ చూడడానికి మొగుడు బెళ్ళం కూర్చొని తుడుచుకుంటూ కూర్చోవడమే, బూజు పట్టేయడమే. పని మనిషి వస్తే చాలా కిందో చీపురై ఆ కిందో చీపురై వేయదు, వీడు మొహం మీద వేస్తుంది అది. ఎందుకంటే ఆ సోఫా దానిది కాదు. దానికేం పనమ్మా తోడవడం, ఊరికి ఆ కిందో చీపురై ఆ కింద ఒళ్ళు మడితే యజమానురాలు మొహం మీద వేసి అవతల పోతుంది. నువ్వు వేసుకో ఏదో చీపురే. ఎందుకు కొన్నావు ఇవన్నీ పనిలేక? కొన్ని సోఫాలు అయితే చూస్తాను నేను, కొన్నింట్లో కింద చీపురేసే అవకాశం కూడా లేదు. అబ్బో నేల అనుకుంది, ఆకాశాన్ని అనుకుంది. దాన్ని ఎవడో జరపలేడు, కదపలేడు. అదో బ్రహ్మ పదార్థం, కదలదు, అరగదు, తరగదు, అది అలాగే ఉంటుంది. అది ఇంత చేసి కూర్చునేది ఇద్దరో ఒకరో. ఇంత సోఫా అవసరమా? యోబా అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా కింద ఖాళీగా ఉంటే ఇంట్లో కూడా 2 చీపుర్లు లేవటమ్మా, మనుషులు కూడా పడుకుంటారు. అలాగే ఉండాలి. పెంచి చేసుకుని నేలకి దాపు, ఆకాశానికి దాపు, ముట్టుకుందుకు వీల్లేదు, కదపడానికి వీల్లేదు. దాని ఖరీదు ఎంతంటే 3 lakhs. ఎక్కడి నుంచో ఇదో యథవ గొప్ప కోసం. ఈ 3 lakhs సోఫాలో ఈవిడ పడుకోదు, వీళ్ళు ఆయన పడుకోడు, ఒక్కొక్క పిల్ల పడుకుంటుంది. కర్మ ఇది. పక్కా నిజమైన చప్పట్లు రుజువు చేసేయి, మనం అబద్ధం చెప్పం. అదో కుక్క పిల్లకి ఇంత సోఫా అవసరమా మన దరిద్రం కాకపోతే? దీనికి మళ్ళీ ఎదుటి వాళ్ళ కుక్కతో పోలిక. వాళ్ళ కుక్కను అలా చూడరు, మా కుక్కను బాగా చూస్తాం. ఇదో పెద్ద వ్యాఖ్యానం ఇక్కడ. కుక్కను చూడడానికి సోఫా, మన బతుకులు ఇవి. అంత మహాసామ్రాజ్యాన్ని అనుభవించినటువంటి మహారాజు భరద్వాజుని మునిమనబడే ఎలా ఉంటే భరద్వాజుడు ఎలా ఉంటాడో కథలో వింటాం. ఎంత త్యాగం చేస్తాడో. అన్ని భోగాలు అనుభవించిన వాడు ఒక్కసారిగా తనంత తానే వదిలేసి, ఏదో ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాదండి, తనంత తానే వదిలేసి స్వచ్ఛందంగా వారసులకు ఎవరికో ఇచ్చేసి, లేదా మంత్రులను చూసుకోమని చెప్పి అడవులకి వెళ్ళిపోయి, దొరికిన 4 బళ్ళు కూడా లేకపోతే నీళ్లుంటే, శరీరదారులకు ఆపద వచ్చిన వారి ఆపదలకి నన్న మంచి వారికి సుఖంబులు కూర్చోట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కస అని ఒక మానవుడి ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి రంతిదేవుడు, ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి దిలీపుడు, ఒక పావురం ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి శివి చక్రవర్తి, ఒక విష పురుగు పాము ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశ చరిత్ర. అటువంటి దేశంలో పుట్టామమ్మ, ఒళ్ళు పులకించిపోతుంది, తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. ఎటువంటి వాళ్ళకి పుట్టాం, ఎలా బతుకుతున్నామని. ఈ గోవు ముఖ్యమా? ఆ పావురం ముఖ్యమా? ఆ పాము ముఖ్యమా? పోనీ మనిషి ముఖ్యం అంటే ఏదో అంట. గోవు అంటే పోనీ అయ్యో దేవత అండి అంటాం. పావురం పోనీ అమాయక పెట్టండి. పావును కాపాడటం ఏంటండి? పౌరాన్ని కాపాడిన అర్థం ఉంది, కానీ పావును కాపాడడానికి విద్యాధర చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. పైగా పాము వెళ్ళిపోతుంటే ఏమంటాడంటే ఆయన విచిత్రంగా, నాగానందం నాటకంలో ఉంటుంది అద్భుతమైన మాట. ఆయన పాము గరుత్మంతుడికి బలైపోవడానికి వెళ్ళిపోతుంటే విద్యాధర చక్రవర్తి కుమారుడు యువరాజు జీమూతవాహనుడు కొత్తగా పెళ్ళైన వాడు, ఏమిటి పాము ఇలా ఏడుస్తోంది అంటాడు. చూసి ఇక్కడ ఎముకల కొట్ట ఏమిటి అంటాడు. గరుత్మంతుడు రోజు ఒక పాముని చెప్పుని తినేస్తున్నాడు. ఆ తినేసిన పాముల కొట్ట అంటే ఇన్ని పాములు ఎక్కడ తినేస్తూ ఉంటే 1000 నాలుకలు పెట్టుకుని ఆదిశేషుడు ఏం చేస్తున్నట్ట? సిగ్గు లేదా ఆ పాలకుడికి అనగాడండి. అది భారత జాతి, అది జీమూత వాహనుడి ఖ్యాతి. సిగ్గు లేదా ఆ పాలకుడికి తన ప్రజలు నాశనమైపోతుంటే? 1000 నాలుకలు ఉన్నాయా? ఎందుకండి అందులో ఒక్క నాలుకైనా ఈ పాముకు బదులు నేను పెడతాను అనలేకపోయింది. ఎందుకండి 1000 నాలుకలు అని అడిగాడు. నాగానందం నాటకంలో ఉంటుంది ఈ మాట. శ్రీహర్షుడు రాసిన నాగానందం నాటకంలో. అది భారత జాతి నాటకాలు అలా ఉండి అవి జనంలో ప్రదర్శించారు. ఆ భావాలు జనంలోకి వెళ్ళే త్యాగమూర్తులు తయారయ్యారు. ఇవాళ సినిమాలు ప్రదర్శిస్తున్నారు, ఏ మూర్తులు తయారవుతున్నారో మీరు చూస్తున్నారు. రామాయణ భారతాదులు త్యాగపూరితమైన కథలు నాటకాలుగా ప్రదర్శించినప్పుడు ఎటువంటి వాళ్ళు తయారయ్యారు? జాతిని మార్చడానికి సంగీత సాహిత్యాలను మించిన సాధనం లేదమ్మా. సంగీతం మౌనంగానే మారుస్తుంది మనిషిని, సాహిత్యం వాక్కు ద్వారా మారుస్తుంది. అంత గొప్పవారుండు. అందుకోసం సాధన చేయాలి. ఎవడో మెచ్చుకోవడం కోసం పాట పాడద్దు యథవసంత. వాడు ఎవడో మెచ్చుకుంటాడు, నొచ్చుకుంటాడు. మనకు నీ పాట నీకు నచ్చిందా? అయితే పాడు, లేదా మానయ్యి, నీలో నువ్వు పాడుకో. వారెవరో రావడం వెండడం మళ్ళీ ప్రోగ్రాం పెట్టించడం ఇది గొడవ కాదండి. అసలు ఆ ధ్యానమే పోవాలి. ఏదో చిన్నపిల్లప్పుడు ఉంటే పర్వాలేదు, 50 ఏళ్ళు వచ్చినా ఇదే సంత. పాడడం చప్పట్లు కొట్టమన్నావు, ఇదో దరిద్రం. ఎక్కడ కొట్టాలంటే కొట్టరు, నువ్వు చెప్పాలా? దయచేసి చప్పట్లు కొట్టండి. ఇదేం దరిద్రం అండి? పాట పాడిన తర్వాత మేము కొట్టాం, బాగుంటే బాగోలేదు కాబట్టి ఊరుకున్నాం. గట్టి కడితే వీపుమే కొడతాం. ఈ అడగడం ఏంటి? ఈ పాట బాగోలేదని తెలుస్తుంది. ఈ రోగాలు వదిలించుకోవాలి. ఎంతకాలం జనం కోసం ఏడుస్తాం? ఎక్కడ మన కోసం మనం ఏడవాలి. మనకు నచ్చితే పాడతాం, లేకపోతే లేదు.
వాడెవడో చప్పట్లు కొట్టే దేవుడు కొట్టుకుంటాడు, పోతే పోతాడు. ఈ విరక్తి మనస్సులో ఉండాలి. అప్పుడు భరద్వాజుడిలాగా రంతిదేవుడిలాగా ఉండగలుగుతాం. ఆయన కుమార్తె భరద్వాజ మహర్షి కుమార్తె దేవవర్షి బ్రహ్మవంశంలో పుట్టినటువంటి విశ్రావసువుకిచ్చి వివాహం చేశాడు. ముందు వెనక ఎక్కడ చూసినా పరమ పవిత్రమైనటువంటి వంశం. అంతేకాదు, మనకి చరిత్రలో గొప్ప విషయం చెప్పుకోవాలి. మనం గొప్ప విలువిద్యలో గొప్పవాడుగా చెప్పుకుంటామే. ఇప్పటికీ క్రీడారంగంలో పెద్ద అవార్డు ద్రోణాచార్య అవార్డు. ఆ ద్రోణాచార్యుడు సాక్షాత్ భరద్వాజ కుమారుడు, భరద్వాజ మహర్షి కుమారుడు. భరద్వాజపుత్ర భాగినేయ కృపాచార్య భాగినేయ భరద్వాజపుత్ర అశ్వత్థామ అని తిరుపతి వెంకట కవుల మాట కూడా ఉంది. అందుకని భరద్వాజునికి మనవడు అశ్వత్థామ, భరద్వాజుని కుమారుడే ద్రోణాచార్యుడు. ఆ భరద్వాజుని విలువిద్య కూడా నేర్పాడు. ఈ ఋషులు ఎలాంటి వాళ్ళంటే, కొంతమంది జమదగ్గిన లాంటి మహర్షులకి విలువిద్య కూడా బాగా వచ్చు, ఆయుధ విద్యలు వచ్చు. విశ్వామిత్రుడు రాముడికి విలువిద్య అస్త్రాలు ఇవ్వలేదు, వాళ్ళకి విలువిద్యలు వచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ యుద్ధం చేయలేదు. భరద్వాజుడు విలువిద్య ద్రోణాచార్యులకు నేర్పాడు కొడుక్కి. ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు, భరద్వాజుడు యుద్ధం చేయలేదు. గమనించండి. యుద్ధం చేయకూడదు, ద్రోణాచార్యుడు చేసింది తప్పు. యుద్ధం చేయకూడదు, బ్రాహ్మణుడు యుద్ధం చేయకూడదు. ద్రోణాచార్యుడు యుద్ధం చేసే వరకు వెళ్ళాడు, అశ్వత్థామ మించిపోయాడు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ నిద్రలేస్తారు. బ్రాహ్మణుడై ఉండి అస్త్ర విద్య నేర్చుకున్నా సరే నేర్పాలి తప్ప యుద్ధం నేరుగా బ్రాహ్మణుడు చెయ్యకూడదు. శాస్త్రం అంగీకరించలేదు. శాస్త్రం అంగీకరించిన పని అహంకారం కొద్దీ అభిమానం కొద్దీ చేశాడు ద్రోణాచార్యుడు. అందుకే ఆ పెద్ద మనిషికి ఎలాంటి కొడుకు పుట్టాడు అంటే, యుద్ధం కూడా చేసే పని లేకుండా అర్ధరాత్రి పైశాచికంగా 3000 మందిని చంపేసే కొడుకు పుట్టాడు. వాడు యుద్ధం కూడా చేయలేదు. 18 రోజుల యుద్ధంలో ఆయన వల్ల కాలేదు. కనీసం ఉప పాండవుల్లో ఒక్కడిని కూడా చంపలేకపోయాడు. పాండవులను పక్కనట్టండి. అర్ధరాత్రి మాత్రం దాడి చేసి 3000 మందిని చంపేశాడు. ఎందుకు ఈ పైశాచిక ప్రవృత్తి? బ్రాహ్మణుడు మనవడికి పుట్టిందండి. భరద్వాజుడు మనవడే కదా రంతిదేవుడు, ఆయనంత గొప్పవాడయ్యాడే. అదే భరద్వాజుడు మనవడు కదా అశ్వత్థామ, ఆయన ఎందుకు ఇలా అయ్యాడండి? పెంపకంలో లోపమేం లేదమ్మా, భరద్వాజుడు మంచివాడే. వారి వారి బుద్ధులు అలా ఉన్నాయి. ద్రోణాచార్యుడు బుద్ధికి రెట్టింపు అయిపోయింది. అందుకని మనం రజోగుణం ప్రదర్శించామంటే పిల్లలు తమోగుణం ప్రదర్శిస్తారు. అడ్వాన్స్ అయిపోవడం కదా, మరి ముందుకెళ్ళిపోతారో. మనం 6 లేవలేక బద్దకించి 7ంటికి లేచామనుకో, వాడు 9ంటికి లేస్తాడు. తల్లిదండ్రి యాతన పడైనా సరే 5 గంటలకు ఖచ్చితంగా లేవాలి అని లేచి, సూర్యుడు కనపడినా కనపడకపోయినా ఓ దండం పెట్టుకుని తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని, అప్పుడు అసలు 6:30 కాస్త కాఫీ ఏదన్నా ప్రాణం నిలబడదు అనుకుంటే ఆ తాగే కాఫీ ఏదో 7 గంటలకు తాగితే చూసిన పిల్లలు ఇవాళ కాకపోతే రేపైనా నేర్చుకుంటారు. మేము పడుకుంటే మీరు మా పరిస్థితులు మాకుంటాయంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి. భరద్వాజులు ఎలాంటి వాడు, ద్రోణుడు ఎలాంటి వాడు, అశ్వత్థామ ఎలాంటి వాడు వంశం. అదే భరద్వాజుడి నుంచి మరి రంతిదేవుడి వరకు ఆ పరంపర ఎలా ఉంది? మన్యువు ఆయన కుమారుడే, మన్యువుకు మనవడైన రంతిదేవుడు ఎలా ఉన్నాడు, ద్రోణాచార్యుని కొడుకైన అశ్వత్థామ ఎలా ఉన్నాడు. కానీ తపస్వీశాడు, కానీ బుద్ధి వక్రమైపోయింది. ఆవేశం వస్తే తట్టుకోలేడు. ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవి వంశాలలో, ఎంత మహర్షుల వంశాల్లో పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగుండాలా. అంటే ఫలానా వంశంలో పుట్టినంత మాత్రాన బాగుంటాడని కానీ, లేదు పుట్టినంత మాత్రానే చెడిపోతాడని కూడా చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడు శాస్త్రం అంగీకరించినట్టుగానే మనస్తత్వ శాస్త్రం అంగీకరించినట్టే మనిషి పెరిగేటువంటి విధానం మీద ఎప్పుడు వంశపరంపర ప్రభావము ఉంటుంది, పరిసరాల ప్రభావము ఉంటుంది. మన వంశము పరంపర బాగుండేలా చూసుకోవాలి, పరిసరాలు కూడా బాగుంటాయి. అప్పుడే వాళ్ళు బాగుంటారు. ఈ ద్రోణాచార్యుడికి ఇంతటికీ భరద్వాజుడు బారసాలు చేసే రోజున 21వ రోజుని లేదా తొట్లో పడుకోబెట్టి ఓ వారం రోజులు దాటాక 27వ రోజున ఏం పేరు పెట్టాలి అని వస్తే అప్పట్లో పేర్లు ఎలా పెట్టేవాళ్ళో చూసుకోండి. ఇప్పుడు మనం చాలా హడావుడి పడిపోతున్నాం పేర్ల కోసం. పిల్ల పుట్టింది మొదలు ఆ పేరు పెట్టే వరకు పెళ్ళ మొగుడు కొట్టుకేసుకుంటారు. ఇంకా కొట్టేసుకోవడమే. ఇంకా మామూలుగా పేరు పెట్టం మనం. ఈవిడో 10 పేర్లు చెప్పి, ఆయనో 10 పేర్లు చెప్పి, అమ్మమ్మ గారు 2 చెప్పి, నేను నాగదేవతకు మొక్కాను నాగా ఉండాల్సిందే అని ఈవిడ, నేను వెంకటేశ్వర మొక్కాను వెంకట ఉండాల్సిందే. అయ్య బాబు నేను 18 ఏళ్ళు దీక్ష పట్టాను అయ్యప్ప కలపాల్సిందే. ఎంత గెలుపుతావు, సస్తాడు వాడు పేరు. పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు ఇవన్నీ కలిపితే. పేర్లు వీలైనంత సంక్షిప్తంగా పెట్టాలి. ఊరికే ఇంతంత పొడుగు, భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అంత పొడుగు, ప్లాట్ఫారం అంత పొడుగు పెట్టకూడదు పేర్లు. ఇవన్నీ కలిపేస్తేనే వస్తాయి. నీ మొక్కుబడులని వాడికి ఎందుకమ్మా పని లేక. పేరు పెడితే మొక్కు తీరిపోయినట్టేనా? అదేమిటండి? ఆ దేవుడి పేరు మీద వీడు ఏమైనా భక్తుడైతే మొక్కు తీరినట్టు, పేరు పెడితే మొక్కు తీరడం ఏమిటి? నీ పేరు పెట్టుకుంటాం, ఇదో స్వార్థం ఇక్కడ. ఇప్పుడు ఆయన పేరు ఈయనకి పెడితే వీడు యథో పనులు చేస్తే దేవుడికి అప్రతిష్ట. వెంకటేశ్వరం పేరు పెట్టుకుని ప్యాకెట్ ఆడాడు అనుకో, వెంకటేశ్వరం ప్యాకెట్ ఆడాడంట.
మరి ఆడకూడదు నువ్వు. దేవుడి పేర్లు పెట్టకపోవడమే మంచిది. ఒక రంగం వాళ్ళ ప్రతిష్ట పాడు చేస్తున్నాం మనం. బ్రహ్మాండమైన ఋషుల పేర్లు దేవుడి పేర్లు పెట్టడం వీడు వెధవలు అవడం ఇక్కడ. అలా పెట్టలేదు. ద్రోణుడు ఎందుకు పెట్టాడో తెలుసు. ఆయన బిడ్డ మీద ప్రేమతో దోసిళ్లలో పెంచాడండి. దోసిళ్లలో పెంచాడు. దోసిలని సంస్కృతంలో ద్రోణం అంటారు. కొండ మీద మూత చూడండి, కొండ మీద మూత సరిగ్గా ఈ ఆకారంలో ఉంటుంది. ఇలాగా ఆ దోసిల ఆకారాన్ని బట్టి నాన్న నువ్వు ఇలా నా దోసిట్లో ఉండరా, నా దోసిట్లో ఉండరా, నా దోసిట్లో ఉండరా అలా పెంచాడు. అంత ప్రేమ, తల్లి కంటే కూడా ఎక్కువగా. అలా చూసి ఎవరో ద్రోణంలోనే పెరుగుతున్నాడు ద్రోణాచార్యుడు పేరు. ఆచార్యుడు ఆయన సంపాదించుకున్నాడు. ద్రోణ అనేది ఈయన పెట్టిన పేరు. ఆచార్య శబ్దం ఆయన విలువిద్యలో ఆచార్యుడు అయ్యాక వచ్చింది. ద్రోణ అనేది ఈయన పెట్టిన పేరు. అందుకని అలా ద్రోణాకారంలో ఉండే దోషులలో నిరంతరం తండ్రి ప్రేమతో పెరిగినవాడు కాబట్టి ద్రోణ అని పేరు వచ్చింది. ఇది కూడా ఒక ముఖ్య విషయం గమనించండి. అంత ప్రేమ భరద్వాజుడు చూపించకుండా ఉండాల్సింది. అది పొరపాటే. బిడ్డల్ని అలా దోషులలో పెట్టి పెంచకూడదమ్మా. వాళ్ళ దారిని వాళ్ళని పెరగనియ్యాలి. మనం చూడాలి. 5 ఏళ్ల వరకు చూడాలి. 5 ఏళ్ల వరకు అన్ని సేవలు చేయాలి. దైవవత్ పంచవర్షేషు అన్నారు, దశవర్షేషు దాసవత్ అన్నారు. 5 ఏళ్ల వరకు పిల్లాడిని దేవుళ్ళ చూడాలి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా అన్ని సేవలు మనమే చేయాలి. దేవుడికి చేస్తున్నాం అనుకుని చేయాలి, విసుక్కుంటూ చేయకూడదు. 6 ఏళ్ళ నుంచి 16, 17 ఏళ్ళు వచ్చే వరకు ఓ 20 ఏళ్ల వరకు కూడా సేవకుల్లా చూడాలి. వాడి చేత అన్ని పనులు చేయించాలి. 20 దాటాయి, స్పష్టంగా చెప్పారు. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద ఆచరేత్. ఇంకా అప్పటి నుంచి స్నేహితుల్లా భావించు. ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. మన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు. మాటలు కలిసి వచ్చాయి. వాడి దాన్ని వాడు వదిలేయి. ఇంకా మావాడు మాట వింటలేదని అనక వెండం, అంతే, వదిలే. ఇంకా భరద్వాజుడు ఇంత మహర్షి అయి ఉండి చేసిన ఒక్క పొరపాటు ఏమిటంటే ఆ పిల్లాడిని దోసిట్లో పెంచాడు. ఆ ప్రేమ ఏమైంది? ఆ తండ్రి దోసిట్లోనే పెరిగినటువంటి ద్రోణుడు తన కుమారుణ్ణి కూడా అలాగే పెంచాల్సి వచ్చింది. అందుకే మీరు ద్రోణాచార్యుని గమనించండి. చివరిలో ఆ అబద్ధవాడి కదా ధర్మరాజు ఆయన్ని చంపగలిగింది. ఏమిటా అబద్ధం? అశ్వత్థామ హతః కుంజరక. ఏమంటే యుద్ధం అంటూ మొదలుపెట్టాక కొడుకు యుద్ధంలో పాల్గొనాక 18 రోజులు యుద్ధంలో చనిపోడా? అసలు యుద్ధంలో పాల్గొనడానికి ముందే చనిపోవడానికి సిద్ధపడతాడు కదా. సైన్యంలో చేరేటంటే అర్థం ఏంటి? మరణానికి సిద్ధపడే కదా, లేకపోతే ఎలా కుదురుతుందండి? మీరు యుద్ధానికి అందులో ఏం మామూలు యుద్ధం అది. భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభేలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫారప చతుర్విధోజ్వల బలాత్యుగ్రం ఉదగ్ర ధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యము. అటువంటి కౌరవ సైన్యం ఒకవైపు ఉంటుందా? నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్యి మధ్యందిన భానుమండల విధంబున నీదగు నొప్పు చేసిన చందనమొప్పుగాక రిపుసంతతి తేజము తప్పుగాక అని అర్జునుడు రథం శ్రీకృష్ణుడు సారథ్యంతో ఒకవైపు ఉంటుందా? ఇటువంటి యుద్ధంలో అశ్వత్థామ బతికితే ఆశ్చర్యంగానే, పోతే ఆశ్చర్యం ఉందండి. ఈ జ్ఞానం ద్రోణాచార్యులకు లేకుండా పోయింది. మమకారం అంటే అదే. ఎంతమంది చచ్చిపోయినా మంచిదే, మా అబ్బాయి చావడానికి వీల్లేదు, ఆ వార్త నాకు ఎవడో చెప్పడానికి వీల్లేదు. అది కుదురుతుందా? పాండవులు ఈ బలహీనతే కనిపెట్టారు. మంచిది. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ అని గురువుగారు అబ్బాయికి లోకువ. వాళ్ళ అబ్బాయిని పట్టుకో. పెద్దవాడిని జడగొట్టడం చేతకపోతే ఏం చేస్తాం? వాళ్ళ అబ్బాయిని జడగొడతాం మనం ఖచ్చితంగా. 60 ఏళ్ళ వాడిని జడగొట్టడం చేతకాలేదు అనుకోండి, వాడికి కొడుకుంటే 30 ఏళ్ళ వాడిని జడగొడతాం. వాడు జడిపోతాడుగా. అక్కడి నుంచి వాడు చేసిన బాకీలని తండ్రి కట్టాలిగా చచ్చినట్టు. అందుకని ద్రోణాచార్యుడు అశ్వత్థామ మరణ వార్త నేను తట్టుకోను సరిగ్గా అదే మాట మాట్లాడారు. ఇంత చేసి చంపింది ఏనుగుని. ఆ మాట ఆయనకి చెప్పండి అన్నారు. చెప్పాడు, అయిపోయింది. ఆయన వదిలేసాడు, అస్త్ర సన్యాసం చేశాడు. వాడు దుష్టజుమ్నుడు వచ్చి అడ్డంగా నరికి బారేశాడు. చూడండి, పుత్ర వ్యామోహం ఆయన మరణానికి కారణమైందండి. ఏమి జీవితాలు ఇవి! మహర్షులు పుత్రులు నమస్కరించదగిన వారేనమ్మా. ద్రోణాచార్యులు కూడా, అశ్వత్థామ కూడా మహాతపస్వి. కానీ అవగుణాలు ఉన్నాయా లేవా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పిల్లల్ని పెంచాలి, ప్రేమతో పెంచాలి. దోసిట్లో పెంచాలమ్మా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత నెమ్మదిగా పెరగనియ్యాలి. మా అబ్బాయికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు వాడిని తట్టుకోమని చెప్పాలి. కొంతమంది అలా పెంచరు. వాడికి 16 ఏళ్ళు వచ్చి బీటెక్ చదువుతున్నా సరే అరగంటకోసారి తల్లికి ఫోన్ చేస్తున్నా అంటే చెడిపోతాడమ్మా, చేయకూడదని చెప్పాలి, తోలు ఊడుతుందని చెప్పాలి. బీటెక్ చదువుతున్నాడా? అరగంటకోసారి నీకు ఫోన్ చేస్తాడా? కాపురం చేయడమ్మా, వాడు ఖచ్చితంగా చెడిపోతాడు. ఈ పెళ్ళైన తర్వాత కూడా అరగంటకోసారి తల్లికి ఫోన్ చేస్తే చంపేస్తుంది వెళ్ళాం. నీకు బుద్ధి ఉందా వెధవా అంటుంది. ఈ మాట ముందే తల్లిదండ్రులు అలవాటు చేయకస్తమాన్ని ఎందుకు చేస్తున్నావు? కాలేజీకి వెళ్ళావు కదా, సాయంత్రం ఫోన్ చేయి, ఎందుకు చేస్తున్నావు అని అడగాలమ్మా. మనం ఏమనుకుంటా, మా అబ్బాయి ఏమిటో నాకు చేయకుండా ఏ పని చేయడు. ఎంత అమాయకురాలో ఈ తల్లి. దీన్ని అహంకారం అంటారు, సాత్విక అహంకారం అంటారు. దీన్ని పౌరాణిక భాషలో సాత్విక అహంకారం అంటారు.
కొడుకైనా కోడలైనా మనకి ప్రాధాన్యం ఇవ్వవలసినంత వరకే ఇవ్వాలి. వాళ్ళ వయస్సు వాళ్ళకు వచ్చాక కూడా మన గురించి వాళ్ళు తాపత్రయపడ్డం అంటే ఏమిటి? మనకి చెప్పకుండా ఏం చేయలేకపోతున్నారో తండ్రి గర్వించకూడదు. నాకు చూసుకోరా, నాకెందుకు చెబుతున్నావు అని చెప్పాలి ఖచ్చితంగా. బంధం తెంచుకోవడం కాదు ఇది, వాడిని ఉంచవలసిన స్థితిలో ఉంచడం. తండ్రి బాగుంటాడు, కొడుకు బాగుంటాడు. అక్కడే పొరపాటు జరిగింది. భరద్వాజ మహర్షి దగ్గర కొంచెం దోషిని పొరపాటు జరిగింది. ఈయన దగ్గర మొత్తం చేటంత అయింది. అది చివరికి ఆయన మరణానికి కారణమైంది. అశ్వత్థామ పైశాచిక కృత్యానికి కారణమైంది. ఇంత తపస్సు చేసిన అశ్వత్థామ మీరు ఆశ్చర్యపోతారు. ఇది 28వ మహాయుగం. మనం సంకల్పం చెబుతాం కదా, పొద్దున్న శార్వరనామ సంవత్సరం వెళ్ళిపోయింది, ప్లవనామ సంవత్సరం అని మొదలుపెట్టి చెబుతాం కదా. అలా చెప్పుకుని అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమపాద ఏజంబూద్వీపే భరతవర్షే భరతఖండే. అష్టావింశన్ మహాయుగం 28వ మహాయుగంలో వ్యాసుడు వేదవ్యాసుడు కదా. 29వ మహాయుగంలో వేదవ్యాసుడు అశ్వత్థామ వ్యాసుడు కాబోతున్నాడు. అంత తపస్సు అయిన తపస్సే. ఈ బుద్ధి తమ్ముడే పేకాటే. దేనికి దానికే దేని ఫలితం తపస్సు చేసినంత మాత్రాన మంచివాడు అవ్వాలని ఏం లేదండి. చెడ్డవాడు కూడా తపస్సులు చేశారు. తపస్సు ఏకాగ్రత శక్తి, విద్యుత్ శక్తి లాంటిది. ఛార్జింగ్ ది బ్యాటరీ. తపస్సు అంటే భౌతికంగా అర్థం చేయాలంటే ఒకటే, ఛార్జింగ్ ది బ్యాటరీ. నువ్వు మనస్సును ఏకాగ్రం చేసి ఒకే నామం మీద, ఒకే మంత్రం మీద లేదా శూన్యం మీద పెట్టగలిగితే మొత్తం ప్రపంచంలో ఉండే శక్తి అంతా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. నువ్వు వజ్రం దొరకాలంటే వజ్రం దొరుకుతుంది, వంకాయ కూర అంటే వంకాయ కూర దొరుకుతుంది. నీ సంకల్పం. తపస్సు అంటే అది. తపస్సు అనగానే మంచివాళ్ళు అనుకోకండి, పొరపాటు. అది తపశ్శక్తి, విద్యుత్ శక్తి, అణుశక్తి. అది దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం అవుతుంది. మనం శాపాల వారాల్లో చూస్తున్నాం. మనం అశ్వత్థామ మహాతపస్వి. దాని ఫలితంగా ఆయన వ్యాసుడు అంతటి వాడు కాబోతున్నాడు. రాబోయే మహాయుగంలో వ్యాసుడు ఆయనే. కానీ అర్ధరాత్రి 3000 మందిని చంపిన కారణంగా శిశువుని పరీక్షిత్తును కూడా కడుపులో వాడిని చంపడం కోసం బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించిన కారణంగా భగవంతుడైన కృష్ణ పరమాత్మ 3000 ఏళ్ళు పిశాచమై తిరుగు వేధవాన్ని చెప్పించాడు. తిరిగాడు 3000 ఏళ్ళు. ఈ మధ్యనే విముక్తుడయ్యాడు భారతకాలం తర్వాత. భారతం జరిగి 5000 ఏళ్ళు అయింది కాబట్టి. అందుకే అక్కడక్కడ కొన్ని మాటలు వినపడతాయి మనకి. అశ్వత్థామను చూశామని శంకించక్కర్లేదు. చూస్తే చూసి ఉండొచ్చు, వారికి నమస్కారం. అలాగని నమ్మేను అక్కర్లేదు, చూసే అవకాశం ఉంది. అశ్వత్థామ చిరంజీవుల్లో ఒకడు. హిమాలయ పర్వతాల్లో ఉండొచ్చు, ఆశ్చర్యమేలా. 3000 ఏళ్ళు పిశాచం అన్నారు భారతం. 3000 అయిపోయింది. భారతం జరిగి 5000 ఏళ్ళు దాటింది. ఆయన తిరుగుతున్నాడు. ఎంతవరకంటే ఆ యుగం వరకు ఉంటాడు. ఇదో కర్మ. ఎన్నాళ్ళు రేషను, గ్యాస్ కార్డు, ఫోను అన్నీ మామూలే. సిమ్ము, ఆధార్ కార్డు, పాను అన్నీ మామూలే. ఈ బతుకంతా 4 ఏళ్ళు బతకాలి. ఇది పెద్ద గొప్ప విషయం అనుకోకండి. ఊరికే బతకడం. బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. ఊరికే 1000 ఏళ్ళు దేనికి? దాని విషయం ఎలా బతికావనేదే ముఖ్యం, ఎన్నేళ్ళు బతికావనేది సమస్య కాదు. చూడాల్సింది. అంటే వంశాల్లో ఈ పరంపర ఇలా ఎందుకు వచ్చిందండి? తేడా కారణంగా, బుద్ధుల తేడా కారణంగా. మనం బాగున్నంత మాత్రాన పిల్లలు బాగుంటారు, లేదా మనం బాగుండే విధంగా పెంచితే బాగుంటారు. అది కూడా మన కర్తవ్యం. వరకే వాళ్ళ గ్రహస్థితి కూడా కొంత ఉంటుంది. అందుకని ఎప్పుడూ దోషులలో పెట్టి అంత ప్రేమ చేయకూడదు, ప్రేమ చూపించకూడదు. వాళ్ళ ఇండివిజువాలిటీ అంటారు, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ కొంచెం. అలాగని ఇండివిజువాలిటీ పేరు మీద అమెరికాలో లాగా 2వ నెలలోనే వేరే గదిలో పడుకోబెట్టకూడదు. అది మరీ తద్దినది. వాళ్ళు అక్కడ అలా చేస్తారు. 2వ నెలలో వేరే గదిలో పడుకోబెడతారు. నేను చూశాను స్వయంగా. 3 నెలల పిల్ల వేరే ఒక్కత్తి గదిలో పడుకుంటుందండి. ఏం ఆశ్చర్యం! 3 నెలల పిల్ల తల్లి పడుకోదు అక్కడ. పైగా మరి ఏమన్నా అక్కడికి అనుమానం వచ్చి అడిగా, నా బుద్ధి నాకు ఉంది కదా, ఏమమ్మా అది ఏమన్నా పావనం చేస్తే పరిస్థితి అలాగా అన్నాను. అక్కడ లైట్ వెలుగుతుందండి, ఆటోమేటిక్గా నా గదిలో లైట్, నీ లైట్ వెలుగుగాక అన్నాను నేను. అది ఒకటి పోస్తే నీకు లైట్ వెలుగుతుందా? అంతవరకు నువ్వు తల్లివి కదలవా, నువ్వో తల్లివా, నీ దేశానికి నమస్కారం అన్నాను నేను. అంటే పిల్ల పక్కన పడుకోవడానికి శంక మనకు అంటుకుంటుందండి. ఐ కాంట్ టచ్. ఏదో ఇంగ్లీష్ ఓడి దీనికి ఇక్కడ అంటుకుంటే ఏమిటైందమ్మా? పిల్లల్ని పావనం చేసి మన భాష చూడండి. ఒకటి పోస్తే అమ్మమ్మ ఒళ్ళు, మనవరాలు పోస్తే నా ఒళ్ళు పావనమైంది. ఎంత పవిత్రమైన మాట. అది ఒకటి పోసిందమ్మా. తెలుగు భాష అర్థమవుతుంది. భాష అర్థమైతే భగవతత్వం అర్థమవుతుంది. అది ఒకటి పోసింది అనకుండా పావనమైంది అంటారేమిటండి? నా భాషకి నమస్కారం, నా జాతికి నమస్కారం. అలా భావించమని మనకి చెబుతోంది మన భాష. చిన్నపిల్లలు అలా చేస్తే అలా భావించు, అసహ్యం అనుకోకు. అదేమి రోగాలు రావు దానివల్ల. వాళ్ళు దాంట్లో ఏముండదు. వాళ్ళు పాలు తాగుతారు, తల్లిపాలు తప్ప ఏం తాగలేదమ్మా. వాళ్ళు ఒకటి పోసినా 2కి వెళ్ళినా ఏం కాదు. దానివల్ల ఏం రోగాలు రావు. ప్రతిదానికి బ్యాక్టీరియా అని పేరు పెట్టద్దు. వాళ్ళు ఏం తిన్నారు కనుక? మనలాగే ఇదికి అడ్డమైన గడ్డి తినలేదే. వాళ్ళు తల్లిపాలు తాగారు. తల్లిపాలు తాగిన వాడికి విసర్జక పదార్థాల్లో మాత్రం ఏముంటుందండి? అవి భరించలేవా? దానికి మళ్ళీ దూరం పెట్టడమా?
అంచేది రెండేళ్లప్పుడు మూడేళ్లప్పుడు దూరం పెట్టడము తప్పే, 2 నెలలప్పుడే. 10 ఏళ్ళు దాటాక దూరం పెట్టకుండా ఉండము తప్పే. అందుకే దశవర్షేషు దాసవత్వం. మన పిల్లల్ని ఖచ్చితంగా మన సంస్కృతి చెబుతున్నమాట. 7-8 ఏళ్ళు దాటే వరకు తల్లిదండ్రులు పక్కలో పడుకోబెట్టుకోవచ్చు. 8 ఏళ్ళు దాటాయంటే దూరం పడుకోబెట్టాలి, అలవాటు చేయాలి. మనం ఉగాది సందేశంలో ఎక్కడో చెప్పాను నేను. 10 ఏళ్లకి మనిషి సాధించే విజయం ఏమిటంటే ఒక్కడూ ధైర్యంగా పడుకోగలిగితే అది ఘన విజయం, ఇంకేం లేదు. 5 ఏళ్లకి విజయం ఏమిటంటే పక్క తడపకుండా ఉంటే అదే విజయం. 10 ఏళ్లకి విజయం ఏమిటంటే ఒక్కడూ పడుకోగలిగితే అదే విజయం. 20 ఏళ్లకి విజయం ఏమిటంటే నలుగురు స్నేహితులను సంపాదించుకోగలిగితే అదే విజయం. 30 ఏళ్లకి విజయం ఏమిటంటే శృంగార భోగాలు సమర్థంగా అనుభవించగలిగితే అందుకు ఓపిక ఉంటే అదే విజయం. 40 ఏళ్లకి విజయం ఏమిటంటే జీవితానికి సరిపడి సంపాదించగలిగితే అదే విజయం. మళ్ళీ 50 ఏళ్లకి విజయం ఏమిటంటే 45 మళ్ళీ వస్తుంది. పురోగమనమే తిరోగమనం, కంగారు పడకు. 50 ఏళ్లకి ఏమిటంటే అది అంతే, 40 ఏళ్లలాగే జీవితానికి సరిపడా సంపాదించుకోగలిగితే ఘన విజయం. 60 ఏళ్లకి విజయం ఏమిటంటే 30 ఏళ్లప్పుడు శృంగార భోగాలు అనుభవించే ఓపిక తీరిక లేకపోయినా సరసభావం మనస్సులోంచి చెడకుండా ఉంటే అది విజయం. 70 ఏళ్లకి విజయం ఏమిటంటే 20 ఏళ్లకు సంపాదించుకున్న నలుగురు స్నేహితుల్ని 70 ఏళ్ల వరకు నిలబెట్టుకోగలిగితే అది ఘన విజయం. 80 ఏళ్లకి విజయం ఏమిటంటే మళ్ళీ సరిగ్గా 10 ఏళ్లదే, ఒంటరిగా పడుకోగలిగితే అదే ఘన విజయం. 85 ఏళ్లకి విజయం ఏమిటంటే మళ్ళీ 5 ఏళ్లదే, పక్క తడపకుండా ఉంటే అదే ఘన విజయం. 85 దాటాక విజయం ఏమిటంటే బతుకుండడమే విజయం, ఇంకేం చేయి. అంచేది మన వాళ్ళు పొరపాటు మాట్లాడతారు. ఇది పురోగమనం అంటే అది తిరోగమనం అంటే అమాయకుడా. తిరోగమనం కూడా పురోగమనమే. వెనక్కి రావడం దేనికి వస్తున్నాడు? కాలచక్రం. అది కాలచక్రం వెనక్కి రాకపోతే ముందుకు వెడుతుంది. అది చక్రం కదా, అది టేపు కాదు కదా. చక్రం ఎప్పుడు ముందుకి వెనక్కి వస్తుంది కదా. అంచేది వెనక్కి రావడం కూడా మార్నింగ్ వాక్కన బయలుదేరారండి. ఎవరైనా భీమవరంలో జువ్వలపాలెం రోడ్లో బయలుదేరారండి. ఒక 6 మైళ్ళు నడిచారు. వెనక్కి రారా? వెనక్కి వస్తే తిరోగమనం అంటే ఎక్కడికి పోతావు? మరి జువ్వలపాలెం పోతావా, పాలకొల్లు పోతావా? అది ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఆవిడ లేదా ఆయన మా పొద్దున్నే నడకన బయలుదేరి 1 కిలోమీటర్ నడిచారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. అది కూడా పురోగమనమైన. ఇంటికి రావాలా వద్దా? లేకపోతే నీ మొగుడు నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు ఇక్కడ. అంటే పురోగమనం అనే మాటకు అర్థం ఏమిటంటే నడుస్తున్నంతసేపు సర్కిల్ వృత్తాకారంలో నడుస్తున్నాడు, నిత్య పురోగమనంలో ఉన్నట్టు లెక్క. సృష్టి వృత్తాకారంలో ఉంది. భగవంతుడు అంటే వృత్తమే. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే. భగవద్దృష్టితో ఉన్నవాడు నిత్యం పురోగమనంలో ఉంటాడు. వాడు తిరోగమనం అనేది లేదు అసలు. వాడు మాట్లాడే ప్రతి మాట, చేసే ఆలోచన పురోగమనమే. తిరోగమనం ఏంటంటే అర్థం లేని మాట. తిరోగమనం ఉండదు మన సంస్కృతి ప్రకారం. ఎలా నడిచినా అది పురోగమనమే. మనం ఏంటంటే సంపాదిస్తే ఒకలాగా, సంపాదించకపోతే ఒకలాగా, అందంగా ఉంటే ఒకలాగా, అందంగా లేకపోతే ఒకలాగా, ఇలాంటి పిచ్చి భావాలకు లోనవుతాం. కాబట్టి పురోగమనం తిరోగమనం 2 మాటలు మాట్లాడతాం. మహర్షి లాంటి వాళ్ళు అలా లోను కారు. కాబట్టి వాళ్ళు ఎలా భావించారు అంటే కొడుకులు ఎలా ఉన్నా, మనవాళ్ళు ఎలా ఉన్నా మన తపస్సు మనది, మన పురోగమనం మనది అనుకున్నారు. అంచేతను పిల్లల్ని పెంచేటువంటి విషయాల్లో ఆ జాగ్రత్త మనం అనుభవించగలిగితే